ప్రతి వారం వచ్చినట్టుగానే ఈ శుక్రవారం కూడా సరికొత్త సినిమాలు మన ముందుకు వచ్చేసాయి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. ఆది సాయి కుమార్, అవికా గౌర్ హీరో హీరోయిన్లుగా ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన షణ్ముఖ సినిమా ఈ మార్చ్ 21 మన ముందుకు వచ్చేసింది. కమెడియన్ సప్తగిరి చాలా గ్యాప్ తర్వాత హీరోగా చేసిన హిలేరియస్ ఎంటర్టైనర్ మూవీ పెళ్లి కాని ప్రసాద్ కూడా ఈ మార్చ్ 21 మన ముందుకు వచ్చేసింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో లవ్ అండ్ ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన టుక్ టుక్ సినిమా కూడా ఈ మార్చ్ 21 థియేటర్స్ లో రిలీజ్ అయిపోయింది. చైల్డేజ్ టు టీనేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన కాలమేగా కరిగింది కలహాలే లేని ఓ ప్రేమ కథ కూడా ఈ శుక్రవారమే మన ముందుకు వచ్చేసింది. టాలీవుడ్ లీడింగ్ యాక్టర్స్ ఇంపార్టెంట్ రోల్స్ లో చేసిన ఆర్టిస్ట్ ఆస్ట్రేలియా బ్యాక్ డ్రాప్ లో థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన అనగనగా ఆస్ట్రేలియాలో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ది సస్పెక్ట్, ఫన్ ఎంటర్టైనర్ గా వస్తున్న రాజుగారి దొంగలు అండ్ రివెంజ్ థ్రిల్లర్ గా వస్తున్న ఓ అందాల రాక్షసి సినిమాలు కూడా ఈ మార్చ్ 21 థియేటర్స్ లోకి వచ్చేసాయి. బాలీవుడ్ మూవీ పింటూకి పప్పి తెలుగు వెర్షన్ కిస్ కిస్ కిసిక్కు కూడా ఈ మార్చ్ 21 థియేటర్స్ లో రిలీజ్ అయిపోయింది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ ఎక్స్ట్రావగాంజా సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ ఈ మార్చ్ 21 మరొకసారి థియేటర్స్ లోకి మళ్ళీ వచ్చేస్తుంది. నేచురల్ స్టార్ నాని, విజయ్ దేవరకొండ, నాగశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ మార్చ్ 21 థియేటర్స్ లో మళ్ళీ రిలీజ్ అయిపోయింది. ఈ వారం 9 స్ట్రైట్ తెలుగు సినిమాలు, ఒక డబ్బింగ్ సినిమా, 2 రిలీజులతో కలుపుకుని మొత్తంగా 12 సినిమాలు మన ముందుకు వచ్చేసాయి. ఇకపోతే వచ్చే వారం రాబోతున్న ఉగాది అండ్ రంజాన్ సందర్భంగా థియేటర్స్ లో రిలీజ్ కాబోయే లేటెస్ట్ మూవీస్ ఏంటో కూడా ఒకసారి చూసేద్దాం. చియాన్ విక్రమ్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ వీరా ధీరా సూరన్ పార్ట్ 2. ఈ సినిమా పార్ట్ 1 కంటే ముందుగా పార్ట్ 2 షూట్ చేసి ఈ నెల 27 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్ లో వచ్చిన లూసిఫర్ కి సీక్వెల్ గా తెరకెక్కిన L2 ఈ ఎంపురాన్ సినిమా ఈ మార్చ్ 27 థియేటర్స్ లోకి వచ్చేస్తుంది. ఈ మార్చ్ 27 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ కోసం నాయక్ సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. భీష్మ లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత నితిన్ అండ్ వెంకీ కుటుంబల కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్. శ్రీలీల హీరోయిన్ గా చేస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ మార్చ్ 28 థియేటర్స్ లోకి రాబోతుంది. 2 ఏళ్ల క్రితం వచ్చిన యూత్ఫుల్ బ్లాక్ బాస్టర్ మూవీ మ్యాడ్ కి సీక్వెల్ గా మ్యాడ్ మ్యాక్స్ ఎంటర్టైనర్ మూవీ మ్యాడ్ స్క్వేర్ ఈ మార్చ్ 28 మన ముందుకు రాబోతుంది. 15 ఏళ్ల క్రితం బ్రహ్మానందం కామెడీతో బ్లాక్ బాస్టర్ హిట్ అయిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఢీ కొట్టి చూడు ఈ మార్చ్ 28 మరొకసారి థియేటర్స్ మళ్ళీ రాబోతుంది. ఇవే మొత్తంగా ఈ వారం మరియు వచ్చే వారం థియేటర్స్ లో రిలీజ్ కాబోయే లేటెస్ట్ మూవీస్. మీరే సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసేయండి. అలాగే మీకు నచ్చిన సినిమా మీకు నచ్చిన థియేటర్లు చూసి ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.